స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథలో అన్నీ ఉన్నాయి. అధికారం, రహస్యం, దుఃఖం. ఇంకా ఊహించనొక హీరో. ఒక రాజు తిరస్కరించబడ్డాడు. ఒక ప్రవక్తేమో ఆ రాజు కోసం ఏడుస్తున్నాడు. అదే సమయంలో చరిత్రగతిని మార్చే ఒక కొత్త నాయకుణ్ణి ఎన్నుకోవడానికి రంగం సిద్ధమవుతోంది. అవును, మనం సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఇక్కడ పైకి కనిపించేదానికంటే లోపల చాలా జరుగుతోంది. ఇక్కడ రెండు కథలు సమాంతరంగా నడుస్తాయని చెప్పొచ్చు. ఒకటి, ఇశ్రాయేలు భవిష్యత్ రాజు దావీదు రహస్య అభిషేకం. రెండు, అతను ఊహించని విధంగా అధికార కేంద్రంలోకి ఎలా ప్రవేశించాడనే విచిత్రమైన కథ. ఈ కథలో మానవ అంచనాలకు దైవిక ప్రణాళికకు మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అసలు నాయకత్వం అంటే ఏంటి అనే నిర్వచనాన్నే ఇది మార్చేస్తుంది అనిపిస్తోంది నాకు. ఇక ఆలస్యమెందుకు, ఈ అద్భుతమైన కథలోకి ప్రయాణం మొదలుపెడదాం. తప్పకుండా. ఈ అధ్యాయం మొదలవటమే చాలా నాటకీయంగా ఉంటుంది. దేవుడు నేరుగా ప్రవక్తైన సమూయేలుతో, నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు అని అడుగుతాడు. ఇది ఒక ప్రశ్నలా గాకుండా ఒక సున్నితమైన గద్దింపులా ఉంది కదా. నిజమే. అంటే సౌలును రాజుగా అభిషేకించింది సమూయేలే, కాబట్టి అతనిమీద ఒక రకమైన బాధ్యత, ఒక బంధం ఏర్పడి ఉంటుంది. తన ఎంపిక విఫలమైందని, ఆ రాజు దేవుని మార్గం నుండి తప్పుకున్నాడని సమూయేలు చాలా బాధపడుతున్నాడు. కాని దేవుడు గతాన్ని పట్టుకొని వేలాడటం ఆపు, మనం ముందుకు వెళ్ళాలి అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు. వెంటనే బేత్లెహేముకు వెళ్ళు, అక్కడ యెష్షై కుమారులలో ఒకరిని నేను ఎన్నుకున్నాను, వెళ్ళి అతన్ని అభిషేకించు అని ఆజ్ఞయిస్తాడు. ఇక్కడే నాకు ఆసక్తిగా అనిపించిన విషయం సమూయేలు భయం. ఆయన దేవుని ఆజ్ఞకు వెంటనే సరే అనలేదు. బదులుగా, నేనెలా వెళ్లగలను, నేను వెళ్లిన సంగతి సౌలుకు తెలిస్తే నన్ను చంపేస్తాడు కదా అంటాడు. ఒక దేవుని ప్రవక్త ఒక రాజుకి ఇంతగా భయపడటం కొంచెం ఆశ్చర్యంగా లేదా? సహించే స్థితిలో లేడు. అందుకే సమూయేలు ప్రాణభయం నిజమైనదే. అందుకే ఇది బహిరంగ పట్టాభిషేకం కాదు, ప్రాణాలకు తెగించి చేయాల్సిన ఒక రహస్య ఆపరేషన్ అన్నమాట. దానికి దేవుడొక కవర్ స్టోరీ కూడా ఇస్తాడు. నువ్వొక పెయ్యను తీసుకుని యెహోవాకు బలియర్పించడానికి వచ్చానని చెప్పు అంటాడు. అంటే ఒక రాజకీయ చర్యను, ఒక మతపరమైన కార్యక్రమం ముసుగులో చేయమంటున్నాడు. సమూయేలు బేత్లెహేంకు వెళ్ళినప్పుడు ఆ ఊరి పెద్దల భయంతో వణికిపోతూ, శాంతిగా వచ్చావా అని అడుగుతారు. ఆ ప్రశ్నలో ఎంత అర్థముందో చూడండి. ఆ రోజుల్లో ఒక ప్రవక్త రాక అంటే అది దైవిక తీర్పుకు సంకేతం కావచ్చు, లేదా ఒక రాజకీయ సంక్షోభానికి నాంది కావచ్చు. వాళ్ళ భయమేంటంటే, మా ఊరిమీద ఏదైనా శాపం పెట్టడానికో తీర్పు ప్రకటించడానికో వచ్చావా అని. అంతటి ప్రభావముండేది ప్రవక్తలకు. సమూయేలు వారికి ధైర్యం చెప్పి యెష్షయిని, అతని కుమారులను బలి అర్పణకు పిలుస్తాడు. ఇక్కడితో అసలు కథకు రంగం సిద్ధమైంది. ఇక ఇక్కడ్నుండే కథనం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఇది ఒక రకమైన ఆడిషన్ లాంటిది. కానీ న్యాయనిర్ణేతకు కనిపించని ప్రమాణాలున్నాయి. యెష్షై తన పెద్ద కుమారుడు ఏలీయాబును ముందుకు తీసుకువస్తాడు. అతను బహుశా ఎత్తుగా, అందంగా, రాజసంగా ఉండి ఉంటాడు. మొదటి రాజు సౌలు కూడా అందరికంటే ఎత్తైనవాడు కదా. అవును. బహుశా సమూయేలు మనసులో నాయకుడు అంటే ఇలాగే ఉండాలనే ఒక మూస బలంగా నాటుకుపోయుంటుంది. అందుకే ఏలీయాబును చూడగానే ఖచ్చితంగా యెహోవా అభిషేకించబోయేవాడు ఇతనే అని మనసులో అనుకుంటాడు. ఇది చాలా సహజమైన మానవ స్పందన. మనం కూడా నాయకులను వారి రూపం, వాగ్ధాటి, వాళ్ళ కటౌట్ చూసి అంచనా వేస్తాం కదా. అయితే నాకు ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, ఆయన ఒక ప్రవక్త కదా. ఆయన కూడా బాహ్య రూపాన్ని చూసి ఎలా మోసపోయాడు? అద్భుతమైన ప్రశ్న. ఇది మానవ స్వభావం ఎంత శక్తివంతమైనదో చూపిస్తోంది. దేవునితో నేరుగా మాట్లాడే ప్రవక్త కూడా ఆ మొదటి ఇంప్రెషన్ నుండి బయటపడలేకపోయాడు. అందుకే దేవుడు అతనికి ఆ పాఠాన్ని చాలా స్పష్టంగా, సూటిగా చెప్పాల్సి వచ్చింది. ఇక్కడే ఈ అధ్యాయంలోని అతి ముఖ్యమైన వాక్యం వస్తుంది. దేవుడు, అతని రూపమును, అతని ఎత్తును లక్ష్యపెట్టకుము, నేనతన్ని త్రోసివేసియున్నాను. ఎందుకంటే మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అంటాడు. వావ్! ఇది కేవలం ఒక కొత్త రాజుని ఎన్నుకోవడం కాదు, అసలు నాయకత్వమంటే ఏమిటి అనే నిర్వచనాన్నే దేవుడిక్కడ తిరగరాస్తున్నాడు. అంటే శారీరక బలం, అందం నుండి నైతిక బలం, హృదయానికి ప్రాధాన్యత మారుతోందన్నమాట. ఖచ్చితంగా. సౌలు ఎంపిక ఒక ప్రయోగమైతే అది విఫలమైంది. ఇప్పుడు దేవుడు ఆ పద్ధతిని పూర్తిగా తిరస్కరిస్తున్నాడు. నారికత్వానికి కావలసింది ఎత్తు కాదు, లోతు అని చెబుతున్నాడు.
ఆ తర్వాత యెషయి తన మిగిలిన కుమారులను కూడా పిలిపిస్తాడు. అబినాదాబు, షమ్మ. అలా ఒకరి తర్వాత ఒకరు 7 కుమారులు వస్తారు. కాని దేవుడు ఎవ్వర్నీ ఎన్నుకోలేదు. ఇప్పుడు సమూయేలు పరిస్థితి ఊహించుకోండి. ఆయన కొంచెం గందరగోళంగా ఆందోళనగా ఉండి ఉంటుంది. దేవుడు యెష్షయి కుమారుల్లో ఒకరినెన్నుకున్నానని చెప్పాడు, కాని ఇక్కడ ఉన్న 7 కాదంటున్నాడు. అప్పుడు ఆయన, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా, ఇంకెవరో లేరా అని అడుగుతాడు. యెషయి ఇచ్చిన సమాధానం గమనించాలి. అందులో ఒక నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇంకొకడున్నాడు, అందరికంటే చిన్నవాడు. వాడు గొర్రెలను కాస్తున్నాడులే అంటాడు. అంటే ఈ ముఖ్యమైన కార్యక్రమానికి పిలవాల్సినంత ప్రాముఖ్యత ఉన్నవాడిగా ఆ తండ్రి తన కొడుకుని చూడట్లేదు. అతను ఒక అభ్యర్థి అనే ఆలోచనే ఆయనకు రాలేదు. ఇది ఎంత బాధాకరమైన విషయం. కొన్నిసార్లు మనల్ని దగ్గరగా ఉన్నవాళ్లే మన సామర్థ్యాన్ని గుర్తించలేరు. కాని సమూయేలు పట్టుబట్టాడు. వెంటనే అతన్ని పిలిపించు, అతను రాకుండా మనం భోజనానికి కూడా కూర్చోమని చాలా కఠినంగా చెబుతాడు. దావీదును తీసుకువచ్చినప్పుడు అతని వర్ణన ఎర్రనివాడు, చక్కని కళ్ళు కలవాడు, చూడటానికి సుందరంగా ఉన్నాడు అని ఉంది. అంటే అతను అందవిహీనుడేమీ కాదు. కాని పాయింటేమిటంటే, అతని ఎంపికకు అందం కారణం కాదని దేవుడు ముందే స్పష్టం చేశాడు. అవును, అతను రాగానే దేవుడు, నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి అభిషేకించు అని ఆజ్ఞాపిస్తాడు. గొర్రెల కాపరిగా దావీదు పాత్రకు ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది అంటున్నారు కదా. చాలా ఉంది. అది కేవలం ఒక ఉద్యోగం కాదు, నాయకత్వానికి అదొక శిక్షణా క్షేత్రం. ఒక మంచి కాపరి తన గొర్రెలను పోషిస్తాడు, క్రూర మృగాల నుండి కాపాడుతాడు, వాటిని సరైన మార్గంలో నడిపిస్తాడు. ఈ లక్షణాలన్నీ ఒక మంచి రాజుకు కూడా కావాలి. ప్రపంచం దృష్టిలో లేనప్పుడు, పొలంలో ఒంటరిగా ఉన్నప్పుడు అతని వ్యక్తిత్వం నిర్వాణమవుతోంది. సమూయేలు ఆలస్యం చేయకుండా తన తైలపు కొమ్మును తీసి వాళ్ల అన్నలందరి ముందే దావీదును అభిషేకిస్తాడు. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. కొద్దిసేపటి క్రితం వరకు ఎవరికీ పట్టని ఒక చిన్న పిల్లాడిని అతని అన్నల ముందే ప్రవక్త రాజుగా ప్రకటిస్తున్నాడు. ఆ తర్వాత వాక్యం, ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలంగా వచ్చింది అని చెబుతుంది. ఇక్కడ అభిషేకం అనే పదాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో ఇది కేవలం ఒక లాంఛనం కాదు. తలపై నూనె పోయడం అనేది ఒక వ్యక్తిని దేవుడు ఒక ప్రత్యేకమైన పనికోసం ఎన్నుకొని తన శక్తిని, అధికారాన్ని ఇస్తున్నాడని చెప్పడానికి ఇదొక శక్తివంతమైన గుర్తు. ఆ నూనె దైవిక ఆమోదానికి, దైవిక శక్తి బదిలీకి ప్రతీక. అది దావీదు జీవితంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక పరివర్తన. సరిగ్గా ఇక్కడే కథనం కట్టయి సౌలు దగ్గరికి వెళ్తుంది. ఇది సినిమాలాంటి కటింగ్. ఒకవైపు దావీదు మీదకు దేవుని ఆత్మ వస్తే, సరిగ్గా తర్వాతి వాక్యంలో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి అతన్ని హింసించడం మొదలుపెట్టింది అనుంటుంది. ఎంతటి వైలుధ్యం! కాబట్టి ఆ 2 వాక్యాలు పక్కపక్కనే ఉండటం యాదృచ్ఛికం కాదు. అది చాలా ఉద్దేశపూర్వకమైనది. ఒక దీపం వెలిగినప్పుడు మరో దీపం ఆరిపోయినట్టుగా ఉంది. దావీదు ఆత్మను పొందితే సౌలు ఆత్మను కోల్పోయాడు. ఇక్కడే అధికారం ఆధ్యాత్మికంగా బదిలీ అవ్వడం మనం చూడవచ్చు. ఇది వారిద్దరి మధ్య భవిష్యత్తులో జరగబోయే సంఘర్షణకు నాంది పలుకుతుంది. కాబట్టి బేత్లెహేములో ఈ రహస్య నాటకం జరుగుతుండగా రాజభవనంలో పరిస్థితేమిటి? అక్కడ వాతావరణం చాలా భిన్నంగా, భయంకరంగా ఉంది. రాజు మానసికంగా, ఆధ్యాత్మికంగా క్షోభపడుతున్నాడు. అతని సేవకులు కూడా ఆ సమస్యను గుర్తిస్తారు. దేవుని నుండి వచ్చిన ఒక దురాత్మ మిమ్మల్ని బాధిస్తోంది అని చెబుతారు. వారి పరిష్కారం కూడా ఆసక్తికరంగా ఉంది. సంగీతంతో ఉపశమనం పొందవచ్చని, సితారా బాగా వాయించేవారిని తీసుకురమ్మని సలహా ఇస్తారు. అప్పుడు ఒక సేవకుడు దావీదు గురించి చెప్పిన వివరణ, అదొక అద్భుతమైన మలుపు. అది ఒక ఆధునిక రెజ్యూమేలాగా ఉంది. ఆ సేవకుడు దావీదు గురించి ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడో చూడండి. అతను కేవలం పాటలు పాడేవాడు కాదు. 1 చమత్కారంగా వాయించగలడు, అంటే సంగీతంలో గొప్ప నైపుణ్యముంది. 2 బహుశూరుడు, అంటే ధైర్యవంతుడు. 3 యుద్ధశాలి, అంటే పోరాటపటిమ ఉంది. అవును. 4 మాట నేర్పరి, అంటే వివేకంతో మాట్లాడగలడు. 5 రూపసి, అంటే చూట్టానికి ఆకర్షణీయంగా ఉన్నాడు. ఈ రెజ్యూమే అద్భుతంగా ఉంది. కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైన అర్హత చివరిది. అన్నింటికన్నా ముఖ్యంగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు అని ఆ సేవకుడు సాక్ష్యమిస్తున్నాడు. నా ప్రశ్నేమిటంటే, గొర్రెలు కాసుకునే ఒక కుర్రాడు గురించి రాజభవనంలోని ఒక సాధారణ సేవకుడికి ఇంత వివరంగా ఎలా తెలుసు?
అదే కదా అసలు విషయం. ఇది దావీదు కీర్తి అప్పటికే తన ప్రాంతంలో వ్యాపించిందని చూపిస్తుంది. అతని ప్రతిభ, అతని గుణం, అతనితో దేవుడు ఉన్నాడనే విషయం ఇతరులు గమనించే స్థాయిలో ఉన్నాయి. సమూయేలు రహస్యంగా అభిషేకించాడు. కాని దావీదు జీవితంలో దాని ప్రభావం ఇతరులకు కనిపించడం మొదలైంది. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు అనేది కేవలమొక బిరుదు కాదు, అది అతని జీవితంలో వ్యక్తమవుతున్న ఒక వాస్తవం. ఆ ఒక్క వాక్యం విన్న తర్వాత సౌలు ఇంకేమీ ఆలోచించలేదు. వెంటనే సౌలు యెష్షయి దగ్గరకు దూతలను పంపి, గొర్రెల దగ్గర ఉన్న నీ కుమారుడు దావీదును నా దగ్గరకు పంపు అని వర్తమానం పంపుతాడు. యెష్షయి బహుశా షాకయ్యుంటాడు. ఏ కొడుకునైతే తను పట్టించుకోలేదో ఇప్పుడు దేశపు రాజే స్వయంగా అతన్ని పిలిపిస్తున్నాడు. దావీదు రాజభవనానికి వచ్చినప్పుడు సౌలుకు అతనియందు బహు ఇష్టం పుట్టింది. అతన్ని తన ఆయుధాలు మోసేవాడుగా నియమించుకున్నాడు. ఎంత విచిత్రమైన పరిస్థితి ఇది! పడిన వ్యక్తి అదే రాజుకు సేవ చేయడానికి, అతని వేదనను తీర్చడానికి రాజభవనంలోకి ప్రవేశించాడు. తన సింహాసనాన్ని తీసుకోబోయే వ్యక్తిని సౌలు తనకు తెలియకుండానే తన పక్కన పెట్టుకున్నాడు. తన అత్యంత నమ్మకస్తులలో ఒకడిగా నియమించుకున్నాడు. ఒకరి ఎదుగుదల, మరొకరి పతనం ఒకే గదిలో ఒకే సమయంలో మొదలయ్యాయి. కథ చివరికి వచ్చేసరికి దావీదు తన సంగీతంతో సౌలుకు ఉపశమనం కలిగిస్తున్నాడు. దురాత్మ సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా వాయించగా ఆ దురాత్మ అతన్ని విడిచిపోయేది. అతడు సేదదీరి బాగుండేవాడు. సౌలుకు తాత్కాలిక ఉపశమనం కలిగించిన ఆ సంగీతమే భవిష్యత్తులో అతని స్థానాన్ని భర్తీ చేయబోయే వ్యక్తి నుండి రావడం. కథలో ఇంతకంటే గొప్ప నాటకీయత ఉంటుందా? ఉండదు. దావీదు ప్రవేశం ఒక సంగీత వైద్యుడిలా మొదలయింది. కాని అతని అసలు విధి వేరే ఉంది. సౌలు తనకు తెలియకుండానే తన వారసుడిని, తన శత్రువును, తనను ఓదార్చడానికి తన దగ్గరే పెట్టుకోవడం ఈ కథలోని అతిపెద్ద విషాదకరమైన వైచిత్ర్యం. దావీదు సౌలును ఓదార్చడానికి సితార వాయిస్తున్నాడు, కాని అదే సమయంలో తన సొంత భవిష్యత్తుకు పునాది వేసుకుంటున్నాడు. కాబట్టి ఈ కథ నుండి నేను గ్రహించినదేమిటంటే, మానవ తీర్పులు ఎంత పరిమితమైనవో, దైవిక ఎంపిక ఎంత అనూహ్యమైనదో స్పష్టంగా తెలుస్తోంది. గొప్ప ప్రవక్త కూడా బాహ్య రూపాన్ని చూసి మోసపోతే దేవుడు మాత్రం హృదయాన్నే చూస్తాడనేది ఒక శక్తివంతమైన సందేశం. అంతేకాదు, అధికారమనేది ఎప్పుడూ యుద్ధాలతోనో రాజకీయ కుట్రలతోనో మొదలవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది ఒక గొర్రెల కాపరి చేతిలోని సితార సంగీతంతో కూడా మొదలవ్వగలదు. దావీదు సౌలు ఆస్థానంలోకి రావడమనేది తెలియకుండానే శత్రువుని ఇంట్లోకి ఆహ్వానించడం లాంటిది. అతను ఏ గొప్ప యుద్ధాలు చేయకముందే, గోల్యాతును చంపకముందే ఒక సాధారణ సేవకుడు అతని గురించి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు అని సాక్ష్యమిచ్చాడు. దీన్ని బట్టి నాకు ప్రశ్న తలెత్తుంది. నిజమైన నాయకత్వం అనేది ఒక వ్యక్తికి అధికారికంగా పదవి వచ్చిన తర్వాత వచ్చేదా, లేక అది ఇతరులు గుర్తించగలిగే ఒక సహజ సిద్ధమైన లక్షణమా? అద్భుతమైన ప్రశ్న. అంటే నాయకత్వం అనేది ఒక బిరుదా, లేక ఒకరి ప్రవర్తన? ఒక వ్యక్తి పనులు చేసే విధానంలో, వారి వ్యక్తిత్వంలో ఇతరులు దైవికమైన దాన్ని గుర్తించగలరా? బహుశా దావీదు కథ మనకు ఆ సమాధానమే ఇస్తుందేమో. దీని గురించి మన శ్రోతలు ఆలోచించాలి.